హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. గైస్, మనం 50Kకి జస్ట్ 4000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నామన్నమాట. ప్లీజ్ సపోర్ట్ అస్. త్వరలో మనం 50K కొట్టేద్దాం. ఈరోజు నా జిమ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపించబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్. దిస్ ఈజ్ మై జిమ్ బ్యాగ్. ఈ జిమ్ బ్యాగ్ని నేను గత 3 సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నా. క్వాలిటీ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఇది వచ్చేసి లూలు లెమన్ బ్రాండ్ నుంచి అనమాట. ఇప్పుడు నేను జిమ్కి ప్రతిరోజు క్యారీ చేసే ఐటమ్స్ అన్నీ లోపల ఉన్నాయి. ప్రతి ఒక్కటి తీసి చూపిస్తా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, షూస్ అనమాట. బెంగళూరు జిమ్స్లో ఒక రూల్ ఉంది గైస్, బయట నుంచి మనం షూస్ లోపలికి వేసుకొని రాకూడదు అనమాట. సో నేను షూస్ కోసం ఇలా విడిగా ఒక బ్యాగ్ క్యారీ చేస్తాను. నెక్స్ట్, క్రియాటిన్ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రీ వర్కౌట్ లేదా పోస్ట్ వర్కౌట్లో ఒక స్కూప్ ఆఫ్ క్రియాటిన్ని తీసుకుంటాను అనమాట. నెక్స్ట్, ప్రీ వర్కౌట్ గైస్. నేను వర్కౌట్స్ ఒకవేళ ఇంటెన్స్గా ఉంటే ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ని యూజ్ చేస్తా. ఇందులో కెఫిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు దీన్ని అయితే తీసుకోను. జస్ట్ ఒక బ్లాక్ కాఫీ తీసుకుంటాను అనమాట. లైక్ లెగ్ వర్కౌట్స్ కానీ, నా ఫేవరెట్ చెస్ట్ వర్కౌట్ కానీ చేసేటప్పుడు ఆ జోష్ కోసం, ఆ ఎక్స్ట్రా పుష్ కోసం ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ని యూజ్ చేస్తా. ఇది వచ్చేసి కేస్ట్ బ్రాండ్ నుంచి అనమాట. ఒక స్కూప్కి 300 mg కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ స్లీవ్స్ గైస్. నేను ఎస్బిడి నీ స్లీవ్స్ యూజ్ చేస్తా. ఇది నేను ఆల్మోస్ట్ 3 or 4 years నుంచి వాడుతున్నా. నేను పవర్ లిఫ్టింగ్లో ఉన్నప్పుడు కొన్నా అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు కూడా నేను జస్ట్ హెవీ వెయిట్స్ చేసేటప్పుడు మాత్రమే స్క్వాట్స్ లేదా లెగ్ ప్రెస్లో ఈ నీ స్లీవ్స్ని వేసుకుంటూ ఉంటా. నెక్స్ట్, ఒక క్యూట్ లిటిల్ షేకర్. నా ప్రీ వర్కౌట్, ఇంట్రా వర్కౌట్స్ తాగడానికి ఈ షేకర్ని యూజ్ చేస్తాను అనమాట. దిస్ ఈస్ మెటల్ షేకర్ గైస్. ప్రిఫరబ్లీ మీరు కూడా మెటల్ షేకర్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ప్లాస్టిక్ షేకర్స్ని యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఏ. దీన్ని నేను ఇంట్రా వర్కౌట్లో కన్జ్యూమ్ చేస్తాను. మన మజిల్ ఫెటిగ్ని తగ్గించి మన వర్కౌట్స్ అన్నవి ప్రొడక్టివ్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది నేను ఒక 6 months నుంచి వాడుతున్నా. దిస్ ఈస్ అ వెరీ గుడ్ సప్లిమెంట్. నెక్స్ట్, పర్ఫ్యూమ్ గైస్. బేసిక్, మనం వర్కౌట్స్ చేసేటప్పుడు స్వెట్ చాలా వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం వర్కౌట్ కంటే ముందు డెఫినెట్లీ కొంచెం పర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం ఐఎమ్ యూజింగ్ దిస్ డేవిడ్ కూల్ వాటర్. నెక్స్ట్, వాటర్ బాటిల్ గైస్. బేసిక్ అనమాట. మనకు జిమ్లో ఆ గ్లాసెస్ అంతగా బాగోవు అండ్ పర్సనల్ వాటర్ బాటిల్స్ ఉండవు కాబట్టి ఒక వాటర్ బాటిల్ని మీరు కూడా డెఫినెట్లీ క్యారీ చేయాలి. ఇది ఒక అక్షయ పాత్రలా ఉంది గైస్. తీస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నాయి. నాకైతే జల్సా సినిమాలో ఆ బ్రహ్మానందం సీన్ గుర్తొస్తుంది అనమాట. చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుందో. ఇది వచ్చేసి నా కెమెరా బ్యాగ్. నేను వర్కౌట్స్ అన్ని నా DJI ఆస్మో పాకెట్ 3లో షూట్ చేస్తూ ఉంటాను. ఇది జస్ట్ బ్యాగ్ మాత్రమే. ప్రస్తుతానికి మన కెమెరామెన్ షూట్ చేస్తూ ఉన్నాడు. సో అది నేను మీకు ఇప్పుడు చూపించలేను. నెక్స్ట్, సో వ్రిస్ట్ స్ట్రాప్స్ గైస్. నేను డెడ్ లిఫ్ట్స్ చేసేటప్పుడు ఈ స్ట్రాప్స్ని యూజ్ చేస్తాను. చాలా మంచి గ్రిప్ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం గైస్. ఇవి వచ్చేసి వ్రిస్ట్ సపోర్ట్స్ అనమాట. కేబుల్ స్టేషన్ మెషిన్స్కి మనం ఇవి పెట్టేసి లేటరల్ రైజెస్ అవ్వచ్చు, ట్రైసిప్ ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు, అవన్నీ చాలా ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయొచ్చు. ఐ థింక్ నేను ఒక 3 years నుంచి యూజ్ చేస్తున్నా. చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి USI బ్రాండ్ నుంచి అనమాట. నెక్స్ట్ గైస్, ఇవి వచ్చేసి వ్రిస్ట్ స్ట్రాప్స్. నేను బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు వేసుకుంటా. ఇవి వచ్చేసి అండర్ ఆర్మర్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్, టవల్. ఇది కూడా బేసిక్. దీని యూజెస్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ప్లీజ్ క్యారీ 1 towel టు యువర్ జిమ్. మనం వర్కౌట్స్ చేసేటప్పుడు బెంచ్ మీద నుంచి పక్కకి వెళ్తే ఆ బెంచ్ని మాత్రం డెఫినెట్లీ క్లీన్ చేయండి గైస్. పక్కన వాళ్ళు మన నుంచి ఇబ్బంది పడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇదొక బేసిక్ జిమ్ ఎటిక్విట్ అనమాట, మర్చిపోకండి. నెక్స్ట్, ఎల్బో స్లీవ్స్ గైస్. ఇవి కూడా నేను హెవీ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు, హెవీ షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు నా ఎల్బో జాయింట్ సపోర్ట్ కోసం ఈ ఎల్బో స్లీవ్స్ని యూజ్ చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి ఏ బ్రాండ్ నుంచి? బోల్డ్ ఫిట్ అంట. ఇవి అంత గట్టి సపోర్ట్ని ఇవ్వవు కానీ బట్ ఓకే, డీసెంట్లీ గుడ్. నెక్స్ట్, ఎయిర్ పాడ్స్. ఇది కూడా బేసిక్, పాడ్లింటూ వర్కౌట్ చేసుకోవడానికి. నెక్స్ట్, ఒక లిప్ బామ్ అయితే ఉంది. జిమ్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు మనం యూజ్ చేస్తాం దీన్ని. నెక్స్ట్, ఒక ఫేస్ వాష్ గైస్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు కానీ చాలా ఇంపార్టెంట్. మనం జిమ్ అయ్యాక ఫేస్ మొత్తం స్వెట్ అయి ఉంటుంది కదా, అది అలానే వదిలేస్తే మనకు యాక్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో డెఫినెట్లీ వర్కౌట్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. నెక్స్ట్ గైస్, ఇంకో టవల్ ఉంది. అండ్ ఐ ఆల్సో క్యారీ సన్ స్క్రీన్. సో వర్కౌట్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకొని ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. మ్యాండేటరీ కాదు బట్ యూజ్ చేస్తే మంచిదే. స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఒక ఫోన్ ఛార్జర్ ఉంది. అండ్
ఐఎమ్ ఆల్సో క్యారింగ్ మౌత్ ఫ్రెషనర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ నెక్స్ట్ వెట్ టిష్యూస్. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో నేను ప్రతిరోజు నా జిమ్ బ్యాగ్లో ఇవన్నీ క్యారీ చేస్తాను అనమాట. మీరు మీ జిమ్ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేస్తారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.